ఏపీ సీఎం చంద్రబాబు మీద జగన్ చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య యుద్ధం నడుస్తుంది. నేతల పోటాపోటీ మాటలతో నంద్యాల బైపోల్లో ప్రచారం మరింత హీటెక్కుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద వైసీపీ నేత జగన్ చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. నంద్యాల బై ఎలక్షన్ ఉండుతోటి ఇష్యూ మరింత ఎక్కువైంది. జగన్ మీద ఎదురుదాడికి దిగారు అధికార పార్టీ నేతలు. తెలుగు తమ్ముళ్లంతా రోడ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. జగన్లో ఉన్న ఫ్యాక్షన్ కోణం బయటపడ్డదన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలన్నారు. నంద్యాల బైపోల్ ను సవాల్గా తీసుకుంటామన్న కేఈ జగన్ కు జనమే సరైన గుణపాఠం చెప్తారన్నారు. ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు కూడా జగన్ పై మండిపడ్డారు. సీఎంనే కాల్ చేస్తానన్న జగన్ రేపు నంద్యాలలో ఎంతమందిని కాల్ చేస్తాడో మరి మాకు ప్రజలు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు నంద్యాల శాంతియుతమైనటువంటి పట్టణము. దయచేసి నువ్వు 9వ తేదీ నుంచి ఇక్కడ ఉంటానని చెప్తున్నావు, రావద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు ఫ్లెక్స్లు పెడుతున్నారు, ఫోన్ల మీద రాస్తూ ఉన్నారు. ఇవన్నీ గ్రహించుకొని జగన్ నీచ రాజకీయాలు విడిచిపెట్టి ఉన్నతనంగా ఎలక్షన్ జరుపుకుంటే చాలా మంచిది. జగన్ మాటలు జనాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. మాట తీరు మార్చుకోకపోతే ఆయనకే నష్టమన్నారు. ఎన్నికల సమయంలో జగన్ చేసిన కామెంట్స్ ను ఈసీ పరిశీలించాలన్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా జగన్ మాటలను తప్పుపట్టారు. జగన్ గారు తండ్రి లాంటి వయసు ఉండే చంద్రబాబు గారిని దూషించడం తప్పని నేను అనుకుంటాను. ఆయన భవిష్యత్తు నిన్న స్టేట్మెంట్లంతా చక్కగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ సడన్గా ఇటువంటి మాట మాట్లాడటం చంద్రబాబు మీద, అది ఆయన భవిష్యత్తు ఆయనే గొడ్డలతో నరుకున్నట్లుంటుంది. సో ఫ్యూచర్ ఉండే నాయకుడు జగన్ గారు ఇలాంటివి భాష వాడకుండా ఉంటే భవిష్యత్తు వారు కూడా బాగుండేది అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ఎవరు చక్కగా పనిచేస్తే వాళ్ళకందరికీ భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని దూషించడం వలన పట్టాభిషేకం వస్తుంది అనుకోవటం అది పొరపాటు అవుతుంది. ఒక ముఖ్యమంత్రిని నడి రోడ్డున కాల్చిపాడు. ఎలక్షన్స్ అప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడము అసలు ఎలక్షన్ కోడ్కు, లేకపోతే మనము ఏదైతే రూల్స్ పెట్టుకున్నామో అవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు. అనేక రకాల రెచ్చగొట్టేవి కానీ, లేకపోతే ఒకటేసారి కాల్చి చంపుతామనేటటువంటి మాటలు, అవి మన నియమావళి ఏదైతే అది ఉల్లంఘన తప్ప ఇంకోటిగా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు. శిల్పా చక్రపాణిరెడ్డి మాటలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. జనాన్ని రెచ్చగొట్టి డబ్బులిచ్చి మరీ ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా అరాచకాన్ని సృష్టించే కార్యక్రమం, ఇళ్ల మీదకు పంపించి మహిళల్ని, అమాయకుల్ని పురిగొల్పి వారి మీద ఈ రకంగా దాడిలాగా చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ వారు సిగ్గుపడాలని మనం. నిజంగా వారు వచ్చారు, వారు అమాయకులని మాకు తెలుసు, కానీ అదే వారు కాస్త ఇంత గట్టిగా మాట్లాడినట్టయితేనో, లేదా మా క్యాడర్ వారి మీద రివర్స్ అయి ఉన్నట్టయితేనో ఏం జరిగేది కాగలదు. వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి మాటలు తమను కించపరిచేలా ఉన్నాయని నిరసన తెలిపారు మహిళలు. ఆయన ఇంటిని ముట్టడించారు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఆడవాళ్ళు లేరు? వాళ్ళంతా ఆడవాళ్ళు కాదా? వాళ్ళు గెలిచలేదా? చెన్నై జయలలిత 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది, ఆమె ఆడది కాదా? మీరు ఆడదాన్ని ఇంత కించపరిచినారే, మీరు మందు తాగి మాట్లాడినారా, లేకపోతే మంచినీళ్లు తాగి మాట్లాడినారా? వైసీపీ టీడీపీ నేతల మాటల యుద్ధంతోటి నంద్యాల బైపోల్ ప్రచారం వేడెక్కింది.